హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం iQOO 15 ఫోన్ కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈసారి వీళ్ళైతే ప్రైస్ కొంచెం ఎక్కువగా పెట్టారు. ఎప్పుడు వీళ్ళు అగ్రెసివ్ గా తీసుకొస్తూ ఉంటారు, కానీ వీళ్ళైతే ఈసారి ఎక్కువగా పెట్టారు. దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ డిస్ప్లేలో ఈసారి హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6.85 ఇంచెస్ 2K ప్లస్ 80 LTPO LED టెక్నాలజీకి సంబంధించిన OLED డిస్ప్లే ఉంటుంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్ గా ఇదే డిస్ప్లేని iPhone 17 Pro సిరీస్ లో వాడారు, ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో. అటువంటి డిస్ప్లేనే ఇక్కడ iQOO 15 లో కూడా వాడారు. అలాగే దీంట్లో చాలా మంచిగా విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని వీళ్ళైతే అనౌన్స్ చేస్తున్నారు. అలాగే దాంతో పాటుగా దీంట్లో 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది, 10-bit ప్యానల్. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఈసారి iQOO ఫోన్ లో కూడా వీళ్ళు ఈ డాల్బీ విజన్ అయితే తీసుకొస్తున్నారు. కాబట్టి డిస్ప్లే మంచిగా కనిపిస్తుంది. కాబట్టి డిస్ప్లేలో ఇది కూడా ఒక అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ దీనికి స్కాచ్ జెన్సేషన్ ఆల్ఫా ప్రొడక్షన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫైబర్ గ్లాస్ అన్నట్టు చెప్తున్నారు. అలాగే ఫ్రేమ్ అంతా అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్. దీనికి 4.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. దాంతో పాటుగా దీంట్లో సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ ని కూడా ఇస్తున్నారు. ఈ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. అలాగే దాంతో పాటుగా ఈ Q3 చిప్ కలవడంతో దీంట్లో 144 FPS లో మనకు ఎటువంటి డిస్టర్బ్ లేకుండా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అలాగే దీంట్లో గేమ్స్ ఆడుతుంటే హీట్ అవ్వద్దని చెప్పేసి 8000 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. అలాగే దీంట్లో LPDDR5X అల్ట్రా ర్యామ్ UFS 4.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ ని ఇస్తున్నారు. ఇప్పుడు మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX921 సెన్సార్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ఇది సోనీ IMX882 సెన్సార్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది సామ్సంగ్ ZN-1 సెన్సార్. అలాగే ఫ్రంట్ 32 MP సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో రేర్ సైడ్ 8K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఈసారి iQOO లో కూడా కెమెరాస్ పరంగా మనకు మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అదే విధంగా ఈసారి సీజనల్ పోర్ట్రేట్స్ ఆప్షన్ ని దీనిలో కూడా ఇస్తున్నారు. అంటే మనకు 4 సీజనల్ పోర్ట్రేట్స్ ఆప్షన్ ఉన్నాయి కదా, స్ప్రింగ్, ఆటమ్, వింటర్, సమ్మర్. ఈ సీజనల్ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అయితే ఈసారి దీంట్లో కూడా ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో బైపాస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఛార్జింగ్ పెట్టి కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఈసారి దీంట్లో Origin OS 6 వస్తుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ 5+7 years అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఇది కూడా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. iQOO 13 లో 4+6 ఇచ్చారు, ఇక్కడ 5+7 ఇస్తున్నారు. అలాగే దీంట్లో అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ విజన్ అయితే డిస్ప్లేలో ఇచ్చారు, కానీ డాల్బీ అట్మాస్ లో అయితే తీసుకురాలేదు స్పీకర్స్ పరంగా. దీంట్లో హైరస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. Wi-Fi 7, Bluetooth 6.0 టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. NFC కూడా ఉంటుంది. అలాగే దీంట్లో IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అలాగే 5G బ్యాండ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 18 5G బ్యాండ్స్ ఉంటాయి. అలాగే USB 3.2 Gen 1 పోర్ట్ సపోర్ట్ తో వస్తుంది. ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకుని మనం గేమ్స్ కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ ఎల్గాటో లాంటివి కొనుక్కోవడానికి 25,000 వరకు అయితే అవుతూ ఉంటాయి కదా, అంత ఖర్చు పెట్టకూడదు అని చెప్పేసి వీళ్ళైతే ఈసారి ఈ ఫోన్ లో లైవ్ స్ట్రీమింగ్ అసిస్టెంట్ అనే యాప్ ని అయితే తీసుకొస్తున్నారు. దీనివల్ల ఎల్గాటో కనెక్ట్ చేయకుండానే
మనం స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకు 25,000 అయితే సేవ్ అవుతాయి స్ట్రీమ్ చేసే వాళ్ళకు. ఇది ఒక మంచి ఫీచర్. మరి ఇప్పుడు మనం ఇది లాంచ్ చేసిన ప్రైస్ కి కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనం ఆ బడ్జెట్ లో కొనొచ్చా లేదా అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో డిస్ప్లే అయితే హ్యూజ్ అప్గ్రేడ్. ఇది ఒక ప్రో అని చెప్పుకోవచ్చు. ఇది iPhone 17 Pro సిరీస్ లో వాడిన డిస్ప్లే. అలాగే దీంట్లో ప్రాసెసర్ కూడా ఇంకొక ఇంప్రూవ్మెంట్, చాలా మంచి ప్రాసెసర్ అండ్ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్. దాంతో పాటుగా ఇక్కడ కెమెరాస్ కూడా మనకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యాయి. అలాగే బ్యాటరీ iQOO 13 లో పోయినసారి మనకైతే వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ లేనే లేదు, కానీ ఈసారి 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ని కూడా ఇస్తున్నారు. అలాగే డాల్బీ విజన్ సర్టిఫికేషన్ iQOO ఫోన్ లో ఎప్పుడూ తీసుకురాలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఈసారి అయితే తీసుకొస్తున్నారు. అదే విధంగా ఆర్జిన్ OS, ఫన్ టచ్ OS అయితే చాలా మందికి అయితే నచ్చట్లేదు. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఆర్జిన్ OS ని అయితే తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ మనం ఈ ప్రైస్ అంటే మనకు ఇది లాంచ్ చేసిన ప్రైస్ విధంగా కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ కు మనం 65,000 వరకు అయితే పెట్టచ్చు. కార్డ్ ఆఫర్ కలుపుకొనైనా ఏ విధంగానైనా 65,000 వరకు అయితే పెట్టవచ్చు. అంతకు మించి ₹1 అయితే పెట్టవలసిన అవసరం లేదు. దీనికి 65,000 మాత్రమే వర్త్. ఎప్పటికీ వీళ్ళు అగ్రెసివ్ గా ప్రైస్ తీసుకొస్తూ ఉంటారు. 55,000 పెట్టి కార్డ్ ఆఫర్స్ అలా తీసుకొచ్చి 53,000 52,000 తీసుకొస్తారు. కానీ ఈసారి అయితే చాలా ఇంక్రీజ్ చేశారు. కానీ ఇది మనకు 65,000 వరకే వర్త్ అనిపిస్తుంది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.